ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మేము 2014 నుంచి 19 వరకు రాజధాని కావాలని అడిగినప్పుడు కూడా ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేసేసింది. అంటే సెక్రటేరియట్ ఇవన్నీ వారు చెప్పినట్టు చాలా ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నారు వెలగపూడి ఆ నుంచి. అప్పుడు కూడా మేము చెప్పింది ఏంటంటే ఫస్ట్ రాజధాని పైన పట్టుబట్టాం. ఒకసారి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్ని కార్యాలయాలు వాళ్ళు టెంపరీ అనొచ్చు కానీ బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్స్ అసెంబ్లీ వచ్చేసిన తర్వాత ఆ తరహా రాజధాని వద్దని ఆ రోజు చెప్పాం. విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు పెట్టేస్తే దానంతటా మళ్ళీ అభివృద్ధి చెందుతుంది కదా మాట్లాడాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించినప్పుడు కొంతకాలం యాగి చేసిన తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధాని అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కాస్త మద్దతు ప్రకటించినట్టు ఆయన కనిపించారు కదా. 14 నుంచి 19 వరకు రాజధాని పైన చర్చ జరిగినప్పుడు మాకు కావాలని అడిగాం. ఆల్రెడీ 3 కార్యాలయాలు అక్కడికి వచ్చేసినాయి, ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అప్పుడు మమ్మల్ని అడిగింది అంటే జగన్ గారు 3 క్యాపిటల్ అన్నప్పుడు మీరు ఏమని అడగాలంటే రాజధాని కావాలని అడగాలి కదా అన్నాడు. చాలా మంది మమ్మల్ని అడిగింది, అది కరెక్ట్ కాదు. మాకెట్ట రాజధాని కావాలంటుందో 3 ఏళ్ళు కర్నూలులో ఉందని మేము అడుగుతున్నాం. 3 ఏళ్ళు అక్కడ పరిపాలన జరిగింది, తీసుకొచ్చి పీక్కొచ్చి మొత్తం రాయలసీమలో పెట్టమని అడగగలమా? అది ధర్మం కాదు, నడుస్తుంది. కాబట్టి నా దృష్టిలో రాజధానిలో ఉన్న అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయంతో మేము కూడా ఉన్నాం. అది 3 చోట్ల ఉండాలని కాదు, ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు. రాజస్థాన్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ 3 పదాలు పక్కన పెట్టేస్తే ఆ క్రమంలో రాయలసీమకు హైకోర్టు అన్నారు. పక్కన పెట్టేది ఎలా అవుతుంది? 3 అన్నారు కదా, పేర్లు పక్కన పెట్టారు. 3 రాజధానులు అన్నారు కదా, పేర్లు పక్కన పెట్టమంటున్నా. 3, 4, 5 కాదు, అన్న పదమే అది కదా. 3 రాజధానులు నా దృష్టిలో 3 కాదు. రాజధాని సాధారణ పరిపాలన ఒక చోట పెట్టుకొని మిగిలిన కీలక కార్యాలయాలు కమిషనరేట్లు రోజువారీ రాష్ట్ర కార్యాలయాలతో సంబంధం లేని వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఏపీఐఏసి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, హైకోర్టు, అవి రోజు పరిపాలన సంబంధం లేదు, అవి డూప్లికేట్ చేయండి అని మేము ఆ రోజు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కడపలో ఏం పెట్టాలి, తిరుపతిలో ఏం పెట్టాలి, రాజమండ్రిలో ఏం పెట్టాలి, ఒక 22 కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు శరవేగంతో మన సీతారామన్ గారు చెప్పారు అవి ఒక చోట ఉండాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. అది తిరుపతిలో ఫైనాన్స్ ఇది ఇవ్వండి, అయితే విశాఖపట్నంలో ఒక 5-6 కార్యాలు అయితే గ్లామర్ వస్తుంది కదని చెప్పాం. ఇట్లాంటిది మేము విశాఖపట్నాన్ని ఆ రోజు మీరు సమర్థించారా లేదా? విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో 5-6 సిటీల్లో పెట్టాలన్నాం రాష్ట్ర కార్యాలయాలు. అందులో భాగంగా విశాఖపట్నం కూడా అడ్మినిస్ట్రేషన్. ఓకే, మేము రాష్ట్రాల్లో డీలోకేట్ చేయాలన్నాం కాబట్టి అన్ని కార్యాలయాలు సాధారణ పరిపాలన ఒక చోట ఉండాలి. అదర్ దెన్ కార్యాలయాలు అన్ని చోట్ల పెట్టడం తప్పు కాదు. అందులో భాగంగా కర్నూలుకి తిరుపతికి నేను దేవాదాయ శాఖ కమిషనరేట్ కావాలన్నాను. ఆయన 3 రాజధానిలో ఉందా తిరుపతి. కడపలో మైనింగ్ రిలేటెడ్గా ఉండాల్సిన కార్యాలయం ఉండాలి. నెల్లూరులో ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఉండాలనుకో. అంటే సాధారణ పరిపాలన రోజు ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీతో సంబంధాలు ఉన్న కార్యం ఒక చోట సాధ్యపడుతుంది అంటారా? బ్రహ్మాండం కాదంటారా? ఎందుకు అంటే నేను అది మధ్య చెప్తున్నా, సాధారణంగా ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ రోజువారీ పరిపాలనతో ముడిపడి ఉన్న చోట ఒక చోట ఉండాలి. జగన్ గారు 3 క్యాపిటల్ అది లేదు. ఒకచోట హైకోర్టు, ఒకసారి అసెంబ్లీ పెట్టాడు. మేము అది కోరలా. మేము కోరింది రోజువారీ పరిపాలనతో సమీక్ష చేసేవన్నీ ఒక చోట పెట్టండి, రోజువారీ పరిపాలనతో సంబంధం లేని కార్యాలయం డీలోకేట్ చేయండి. అప్పుడు కొత్త నగరం అవసరం లేదు. విజయవాడలో కొన్ని పెట్టుకోవచ్చు, గుంటూరులో కొన్ని పెట్టుకోవచ్చు, తిరుపతిలో కొన్ని పెట్టచ్చు. సెక్రటేరియట్ యాడ్ పెట్టాలనేసి సెక్రటేరియట్ యాడ పెట్టాలనేది ప్రభుత్వం ఇష్టం. మమ్మల్ని అయితే మా రాయలసీమలో పెట్టమని అంటాం. సెక్రటేరియట్ ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు అప్పుడు అదే అంటున్నా. మొత్తం కూడా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా సూచన సలహాలు అక్కడ నుంచి రావాలి. డాక్యుమెంటేషన్ నేను అదే అంటున్నాను, రోజువారీ పరిపాలనతో ముడిపడి ఉండండి. ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. మేము ఆ రోజు చేసిన వీడియోలని చూడండి. మేము చెప్పింది రోజువారీ పరిపాలనతో సంబంధం ఉన్న చోట ఒక చోట ఉండాలి. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, రాయలసీమలో పెట్టుకోవచ్చు, ఏడన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారు మీరు? ఇప్పుడు కట్టుబడి ఉన్నారు. అయితే డిమాండ్ చేయట్లేదు. నో ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి అది సర్వస్వం కాదు. ఇప్పుడు 12 కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు డీలోకేట్ చేయమన్నాం. ఇప్పుడు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఆ డిమాండ్ చేయట్లే. నేను శంకుస్థాపన చేసేందుకు డిమాండ్ చేయొచ్చు కదా. కార్యాలయాలు పెట్టలేదు, పెట్టక ముందు మేము అడిగాం, ఇప్పుడు పెట్టేసినారు, ఇప్పుడు ఏం అడగట్లేదు కదా. మా అభిప్రాయాలు భిన్నంగా మీ డిమాండ్ అసలు మావిగన్ అనేది ఇప్పుడు సందర్భమా అసందర్భమా? మావిగన్ అనేది జగన్ గారి దృష్టిలో ఏమన్నా కావచ్చు, కానీ విజయవాడ గుంటూరు చుట్టూ రాజధాని నిర్మిస్తేనే బెటర్. మీరేమంటారు కందుల రమేష్ గారు? చాలా పాయింట్స్ మాట్లాడారు పురుషోత్తం రెడ్డి గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఒక్కొక్క ఆఫీస్ పెట్టాలి అనేది గొంతెమ్మ కోరిక కాదు అని అన్నారు మీరు. ఇంప్రాక్టికల్ అది. ఓకే, ప్రాక్టికల్ కాదు అది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందండి, ప్రతి డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చేది వాళ్ళే. ఆ దస్తరం ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు వెంట పడతా ఉంటారు ఎప్పుడు. డబ్బులు రిలీజ్ చేయండి, దాన్ని పైకి పంపించండి, కిందకి పంపించండి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడో శ్రీకాకుళంలో పెట్టారు,
అక్కడెక్కడో తిరుపతిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టారు, లేకపోతే ఎండోమెంట్స్ పెట్టారు. వీళ్ళు పొద్దున అక్కడ ఎట్లా మనం ఇంకా మనుషులతో సంబంధం లేకుండా చేసే స్థాయికి ఎదగల ఒకటి. తర్వాత దాని యొక్క అవసరం ఏంటి, ఆయా డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మీకు ఎప్పుడైనా పని పడిందా? మనకు అవసరం లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అవసరం అది ఒకరికొకళ్ళకి. ప్రజలకి దేవాదాయ శాఖలో ఉండే వాళ్ళకే అవుతుంది, ప్రజలకి ఏమి సంబంధం లేదు. ప్రజలకు సంబంధం లేనివన్నీ ఎక్కడుంటే ఏంటి, అవన్నీ ఒక చోట ఉంటేనే అడ్మినిస్ట్రేటివ్లీ కన్వీనియంట్ ఒకటి. రెండవది అంటే పురుషోత్తమ రెడ్డి గారు ఎట్లా అన్నారంటే కొత్తగా ఒక సిటీని డెవలప్ చేయడం అనేది అది చాలా కష్టమైన పని అన్నట్టుగా మాట్లాడారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. సైబరాబాద్ అనేది ఇవాళ ఒక కమిషనరేట్ తెలుసు కదా మీకు, అదొక సిటీ ఇవాళ. హైదరాబాదు కాదు అది, హైదరాబాద్ నుంచి విడదీశారు, సైబరాబాద్కి వేరే పెట్టారు. కమిషనరేట్ అన్నారు, దానికి మున్సిపాలిటీ అన్నారు, కార్పొరేషన్ అన్నారు. కొత్త సిటీ సైబరాబాద్ అనే సిటీ మన కళ్ళ ముందు గత 25 సంవత్సరాల్లో క్రియేట్ అయింది, అంతకుముందు లేదు కదా. హైదరాబాద్ సికింద్రాబాద్లో బేస్ చేసుకుని ఎంత జరిగిందంటారా? కాదంటారా? కాదు హైదరాబాద్ని బేస్ చేసుకొని 400 ఏళ్ల నుంచి జరుగుతోంది. కానీ సైబరాబాద్ లాంటి సిటీ ఏర్పడిందా ఇంత తక్కువ టైంలో? 400 ఏళ్ల నుంచి ఏం ఏర్పడింది, మధ్యలో సికింద్రాబాద్ ఏర్పడింది, ఇక అంతే. ఆ తర్వాత డెవలప్మెంట్ ఏమి లేదు. హైదరాబాద్ పట్టణీకరణలో బాగా పెరుగుతూ వచ్చింది కాదంటారా? నో సైబరాబాద్ అనేది క్రియేట్ చేసినటువంటి సిటీ. ఓకే, జనం మామూలుగా వస్తుంటారు, ఎక్స్పాండ్ అవుతుంటుంది. సోమాజిగూడ, ఆ తర్వాత అమీర్పేట, ఆ తర్వాత కోకటపల్లి, అది వేరు. సైబరాబాద్ అనేది ఒకేసారి ఏర్పడింది కదా, ఒకేసారి ఇన్ని పెద్ద సంస్థలు వచ్చినాయి, ఇంతమంది వచ్చారు. ఇవాళ 10 లక్షల జనాభా సైబరాబాద్లో. అది ప్రత్యేకంగా సిటీ అది. ఓకే, ఇవాళ సైబరాబాద్ సిటీని క్రియేట్ చేశారు, ఇప్పుడు కార్పొరేషన్ కింద ప్రకటించారు, దానికి అన్నీ వేరే ఉంటాయి. సో మన కళ్ళ ముందే, ఎప్పుడో చరిత్రలో కాదు, మన కళ్ళ ముందే కొత్త సిటీని క్రియేట్ చేయడం సాధ్యం అనేది ఒకటి. రెండవది అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మాత్రమే కాకుండా ఎకనామిక్ ఇంజిన్గా దాన్ని కన్సీవ్ చేసినప్పుడే, అది అనుకున్నప్పుడే ఇది ఎకనామిక్ ఇంజిన్ కూడా రాష్ట్రానికి. నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రాజధాని అంటే, రాజధానిలో మామూలుగా ఇండస్ట్రీస్ ఉండాల్సిన పని లేదు. చాలా చోట్ల పురుషోత్తమ రెడ్డి గారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, రాయ్పూర్, చండీగఢ్, అవి ఎకనామిక్ ఇంజిన్స్ కాదు. అక్కడ ప్రభుత్వ ఆఫీసులు తప్ప గాంధీనగర్లో ఇంకేం ఉండవు అసలు అక్కడ. అందుకని సహజంగా ఏమవుతుంది, ఉద్యోగులు వెళ్తారు, మళ్ళీ గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తారు. ఇప్పుడు రాయ్పూర్ ఇప్పుడే డెవలప్ అవుతుంది అనుకోండి, అది కూడా. కానీ పరిస్థితి అది చాలా చోట్ల. చండీగఢ్ అంతే, చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ సిటీ, 2 రాష్ట్రాలకి రాజధాని, అది అంతే, ఇంకేముండదు అక్కడ. సైబరాబాద్ సిటీ తరహాలో అమరావతి రాజధాని అంత సైబరాబాద్ని మించి అంటే దాన్ని ఎకనామిక్ ఇంజిన్గా కూడా చేయాలి అనేది ఆలోచన. అందులో భాగంగా ఏదో వాళ్ళు పెట్టినవన్నీ కరెక్ట్ అని అన్నాం, అంత బ్రహ్మాండం నేనేం చెప్పను, కానీ దాని యొక్క కన్సెప్షన్ అది. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, హెల్త్ సిటీ అని చాలా పెడుతున్నారు. సో బేసికల్లీ డిఫరెన్స్ అది వేరే వాటికి దీనికి. రెండవది రాయలసీమ లాంటి చోట్ల కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఒకటేంటంటే ఇప్పుడు శివరామకృష్ణ చెప్పనివ్వండి, శ్రీకృష్ణ కమిటీ చెప్పనివ్వండి. శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించవద్దు అని చెప్పిందండి. వాళ్ళ రికమెండేషన్ అదే, తెలుసు కదా మీకు. ఏం జరిగింది, విభజించారు కదా. సో శివరామకృష్ణ గారు ఇట్లా వద్దండి, అక్కడ ఒకటి పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి, ఇలాంటి కొన్ని వేగ్గా ఇచ్చాడు. అది కూడా స్పష్టంగా కూడా లేదు, స్పష్టత లేదు, ఇది ఫలానాది ఇక్కడ పెట్టాలి అని కూడా వాళ్ళకి చెప్పాలి ఆయన. కాబట్టి శివరామకృష్ణ గారి కమిటీకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఏమీ లేదు. ఏదో సిఫార్సు చేశాడు ఆయన ఉద్దేశంలో చేశాడు, పాటించండి లేకపోతే లేదు, అంతే. లేదు, ఒకవేళ అది కనుక ఉంటే ఎవరో ఒకళ్ళు, పురుషోత్తమ రెడ్డి గారో మరొకళ్ళు కోర్టుకు వెళ్ళేవాడు కదా. శివరామకృష్ణ కమిటీ చెప్పినా కూడా మీరు వేరే చోట పెట్టారు ఏంటని. దానికి ఆ ప్రతిపత్తి లేదనే విషయం అందరికీ తెలుసు. జస్ట్ లైక్ శ్రీకృష్ణ కమిటీ ఇంకా పెద్దదండి. ఆయన రిటైర్డ్ జస్టిస్, శ్రీరామకృష్ణ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంకొకటి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వెనకబడింది అనేది ఒకటి ఉంది కదా. అంటే అన్నారు కదా, తిరుపతిలో ఇంకా అసలు ఏమి పరిస్థితులు బాగలేవు అంటే, రాష్ట్రంలో అన్ని చోట్ల అంతే అనుకోండి. అయితే పాయింట్ ఏమిటంటే, ఒకప్పుడు వారు చెప్పింది నిజమే. రాయలసీమ శ్రీకృష్ణ కమిటీ అప్పుడు కూడా ఏమన్నారంటే, తెలంగాణ కంటే రాయలసీమ వెనకబడింది అన్నారు యాక్చువల్గా రిపోర్ట్లో. అందుకే రాయల తెలంగాణ కోరారు. సరే, అది వేరే గొడవ అనుకోండి. మొత్తానికి ఆ రోజున అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, తెలంగాణ యాక్చువల్గా చాలా అభివృద్ధి చెందింది,
అభివృద్ధి చెందలేదని చెప్పి మీరు ఇట్లా డిమాండ్ చేయాలి. కేవలం హైదరాబాద్ బేస్ చేసుకొని తెలంగాణ అభివృద్ధి చెందింది అన్నారులేండి. కాదు నో రాంగ్. అది మీకు అందులో ఏముందో చెప్తాను. మీరు హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆంధ్ర కానీ రాయలసీమ కానీ ఎక్కడా లేవన్నారు. దాని ముందు అసలు నిలబడమన్నారు. తెలంగాణతో కూడా తెలంగాణ రూరల్ ప్రాంతాలని హైదరాబాద్ని కలిపి చూస్తే కూడా తెలంగాణ ప్రాంతమే పైన ఉంది అన్నారు. అర్థమైందా మీకు? కరెక్ట్. హైదరాబాద్తో మిగతా తెలంగాణ ప్రాంతాలను కలిపి చూసినా కూడా రాయలసీమ వెనకబడింది, ఆంధ్రాలో చాలా ప్రాంతాలు వెనకబడి అన్నారు. ఇది వాస్తవం. అట్లాగనే రాయలసీమ ఒకప్పుడు వెనకబడింది నిజమే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? లేటెస్ట్ పరిస్థితి ఏంటో తెలుసా? ఇవాళ రాయలసీమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని కంట్రిబ్యూషన్ ఎవరిది అనేది వేరే డిస్కషను. ఎవరు చేశారు, ఎవరి వల్ల అయిందని అది పక్కన పెడదాం. ఇవాళ నా దగ్గర ఉన్న కాదు అఫీషియల్, మొన్నే వచ్చినాయి ఇవి. దీని ప్రకారం జీడిపి చూస్తే మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి. విశాఖపట్నం నంబర్ 1, 1,60,000 కోట్లు దాని యొక్క జీడిపి. అంటే ఒక ఏడాదిలో అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు సేవల విలువ అన్నమాట. అది అంత ఎకానమీని వాళ్ళు తయారు చేస్తారు. నంబర్ 1 విశాఖపట్నం, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే రాయలసీమ జిల్లాలు కోనసీమ కంటే పైన ఉన్నాయి. కోనసీమ జిల్లా మీరేమనుకుంటారు? కోనసీమ అంటే పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుందని మన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కదా. కోనసీమ ఎక్కడో ఉంది వెనక, దరిదాపుల్లో లేదు. తర్వాత ఇంకా పోలవరం జిల్లా, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మార్కాపురం జిల్లా, అన్నమయ్య తీసేయండి, అది రాయలసీమలో ఉంది. కోనసీమ ఇవాళ 23వ స్థానంలో ఉందండి జిల్లాగా రాష్ట్రంలో. జీడిపి పొలాలు తప్ప ఇంకేమి లేవని అర్థం. పొలాలు తప్ప, వ్యవసాయం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇవాళ ఆశ్చర్యపోతారు మీరు. పురుషోత్తం రెడ్డి గారు తిరుపతి ఇంకా డెవలప్ కాలేదని బాధపడుతున్నారు. 4వ స్థానంలో ఉంది రాష్ట్రంలో. ఓకే. 98,526 కోట్ల రూపాయల జీడిపి ఉత్పత్తి అవుతోంది అక్కడ. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కడప జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కంటే పైన ఉంది, తూర్పు గోదావరి జిల్లా కంటే పైన ఉంది. పారిశ్రామిక రంగంగా మీరు చెప్పేది? కాదండి, కాదు పారిశ్రామిక రంగం అని కాదు. మొత్తంగా జీడిపి అంటే ఏంటంటే అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి కదా, యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్. అది ఏదన్నా కావచ్చు, కిళ్ళీ కొట్టు కూడా కావచ్చు, ఏదన్నా కానివ్వండి. అక్కడ మీరు చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది. కడప అసలు దానికన్నా ముందుందంటేనే అందుకు అడుగుతున్నాను ఎలా ఉంది. చాలా మంది ఎందుకుందంటే కడపలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కోనసీమలో ఉన్న ఇండస్ట్రీ ఏంటో చెప్పండి. అంటే ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాల కల్పన ఏమైనా ఉందా? లేదు. అనకాపల్లి తెలుసు కదా, అనకాపల్లి యాక్చువల్గా ఇప్పుడు డెవలప్ అవుతుందండి, ఇప్పుడు వస్తున్నాయి. కానీ అనకాపల్లి అంటే పక్కనే ఉంటుంది విశాఖపట్నానికి, మనకి రంగారెడ్డి లాగా హైదరాబాద్కి. అది దానిపైన సత్యసాయి జిల్లా ఉంది, పుట్టపర్తి సత్యసాయి జిల్లా. అనకాపల్లి జిల్లానేమో 60,000 కోట్లు ఉంటే సత్యసాయి జిల్లా 63,000 కోట్ల రూపాయలు. కియాతో పాటు ఇంకా ఉండుంటాయి, తెలియదు మనకి. చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో, చాలా ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ ఏవో వచ్చినాయి. అదేవిధంగా బాపట్ల కంటే, ప్రకాశం కంటే, శ్రీకాకుళం కంటే నంద్యాల పైన ఉంది. మీరు ఇంత చెప్తున్నా రాయలసీమ నుంచి నేను చెప్పేది ఏదైనా అబద్ధమైతే మీరు పురుషోత్తం రెడ్డి గారిని అడగండి. నేను లెక్క తీసుకొని వచ్చాను, నేనేమి నోటి మాటగా చెప్పట్లా. రాయలసీమ సొత్తుని తీసుకెళ్లి అమరావతి ఖర్చు పెడుతున్నారని బాధ. నేను అందుకనే దాని మీద కామెంట్ చేశాను. అయితే అది పురుషోత్తం రెడ్డి గారు అన్న మాట, నేను ఆ విషయంలో క్లారిటీగా ఉంటా. అది ఆయన అన్నది వేరు. ఆ మాట అన్నది ఎవరు అంటే వైసీపీకి చెందిన నాయకులు. వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని నంద్యాలలో హెడ్లైన్తో సహా ఉంది వార్త నా దగ్గర. వాళ్ళు అన్నారు, నేనేదో చెప్పేది కాదు ఇది. ఎందుకంటే సాక్షి పత్రికలో వాళ్ళు భారీ ఎత్తున వేశారు. ఏమని వేశారు? హెడ్లైన్ కూడా చదివిపిస్తా మీకు. ఏమన్నారు? ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ పత్రికలో వాళ్ళు వేసుకోవాలి కదా. సీమ ఆదాయం అమరావతిలో. ఓకే, అంతే కదా. ఇంకంతకంటే స్పష్టత ఏం అవసరం లేదు.